వెల్కమ్ వ్యూయర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. నేను మీ డాక్టర్ దీప్తి. పిఆర్పి అండ్ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ తర్వాత కూడా ఒక 5% మందిలో రెస్పాన్స్ లేదు. నాకు ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా హెయిర్ పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం గమనిస్తూ ఉంటాం. ఈ కారణాలు ఏంటి అనేవి ఈరోజు చూద్దాం. సో వేరియస్ రీజన్స్ ఉంటాయండి. ఇండివిజువల్ రీజన్స్ ఉంటాయి. అంటే కొందరు చాలా బాగా స్పందించవచ్చు, ట్రీట్మెంట్కి వెంటనే స్పందించవచ్చు, లేదా కొంత డ్యూరేషన్ తర్వాత కొంతమంది స్పందించవచ్చు. ట్రీట్మెంట్ ఎఫికసీని డిస్టర్బ్ చేసే వాటిల్లో ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్. జనరల్గా హార్మోనల్ ఇష్యూస్ని కంట్రోల్లో పెట్టడానికి డయట్, ఎక్సర్సైజ్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. స్లీప్ ఇలాంటివి కూడా, ఇవి సరిగ్గా మేనేజ్ చేయనప్పుడు హార్మోనల్ ఇష్యూస్ అనేవి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఏవైనా బయటపడనివి, మనం అన్లెస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ ఇలాంటివన్నీ చెక్ చేస్తే తప్ప మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్ ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఏదైనా అలాంటిది ఉందా అనేది తెలియదు. సో జనరల్గా పిఆర్పికి లేదా జిఎఫ్సికి ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఐరన్ అని, డి వైటమిన్ అనేసి, థైరాయిడ్, సీరం టెస్టోస్టిరాన్, ఫెరిటిన్ ఇలాంటివన్నీ చూస్తారు. కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది త్వరపడి అయితే ఆ టెస్ట్ రాయరు. సో ఇటువంటివి ఏమైనా అంతర్లీనంగా ఉండట్లయితే అవి కనుగొనలేకపోతే కూడా ఇది పెద్ద రీజనే పిఆర్పి అండ్ జిఎఫ్సి ఫెయిల్యూర్కి. అండర్లయింగ్ మెడికల్ కండిషన్సే కాదు, ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో అలోపేషియా ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో కూడా అది కనుగొనలేకపోతే ఇన్ని ట్రీట్మెంట్లు ఇచ్చినా కానీ యూజ్ ఉండదు. సో ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యము. అండ్ రిజల్ట్స్ రావట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వీటికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే ప్రాబ్లం ఎక్కడుంది, మళ్ళీ ఎక్కడ తప్పిపోయింది అనేది చూసుకోగలం. సో బ్లడ్ టెస్ట్ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి మనం. రిజల్ట్స్ని ఇంపాక్ట్ చేసే వాటిల్లో ఫ్రీక్వెన్సీ, ట్రీట్మెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ డ్యూరేషన్ ఎక్కువగా పెంచేసి ఒక సెషన్కి మరింత గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు, ఇందాక చెప్పిన పర్టికులర్ రీజన్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ట్రీట్మెంట్ పైన పడుతుంది. జనరల్గా 20 days 21 daysకి ఒకసారి అంటూ ఉంటాం. కుదరని వారు 40 రోజులకు ఒకసారి అలా కూడా తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్, వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్ అండ్ స్లీప్ కండిషన్స్ ఏవైనా వర్స్ట్గా ఉండడము, ఇలాంటివి ఏవి లేకపోతే అప్పుడు మనం 40-50 daysకి ఒకసారి తీసుకున్నా కూడా దాని రిజల్ట్స్ మనం చూడొచ్చు. కన్సిస్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్ మ్యాటర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్కన్సిస్టెంట్, ఇన్ఫ్రీక్వెంట్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ బ్లడ్ టెస్ట్లో అబ్నార్మల్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫ్రీక్వెన్సీ కానీ ఈ కన్సిస్టెన్సీ కానీ మిస్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఫెయిల్యూర్గా మారుతుంది. అండ్ ఇన్అడిక్వేట్, ఇన్కరెక్ట్ యూసేజ్ ఆఫ్ మినాక్సిడిల్ కూడా ఒక్కొక్కసారి పిఆర్పి రిజల్ట్స్ని, జిఎఫ్సి రిజల్ట్స్ని హ్యాంపర్ చేస్తుంది. మినాక్సిడిల్ చెప్పబడినంత చాలామంది వాడరండి. ఇది మందు కదా, కొంచెంగా వాడదాం, తక్కువగా వాడదాం. కొంతమంది ఉంటారు బాటిల్ త్వరగా అయిపోతుంది అనేసి కొద్దిగా పెడుతూ ఉంటారు. మరి కొంతమంది స్కాల్ప్కి ఇది మందు కదా, ఇంతెందుకు కొంచెమే వాడదామని. సో మీకు డాక్టర్ ఎంత వాడమని చెప్పారో అంతే వాడాలండి. మీరు మనంగా తగ్గించడము లేదా స్కిప్ చేయడము, ఫ్రీక్వెంట్గా వాడకపోవడము, ఎవ్రీడే వాడకపోవడము, ఒక్కోసారి నెక్స్ట్ డే వాష్ చేయకపోవడము, మినాక్సిడిల్ పెట్టి నెక్స్ట్ డే వాష్ చేయకుండా ఒక 2 రోజులాగి వాష్ చేయడము కూడా రిజల్ట్స్ని ఇంపాక్ట్ చేస్తాయి. మినాక్సిడిల్ ఎఫెక్టివ్నెస్ని కూడా తగ్గించేవి ఇలాంటివి అనమాట. ప్రాపర్గా తలను వాష్ చేయకపోవడము, ప్రతిరోజు పెట్టకపోవడము, అప్పుడప్పుడు స్కిప్ చేస్తూ అప్పుడప్పుడు పెడుతూ ఉండడము, అలాగే బిగినింగ్లోనే హెయిర్ ఫాల్ అవుతుంది అనేసి మినాక్సిడిల్ వాడిన కొన్ని వారాలకే దాన్ని మానేసి బట్టతల ఉన్నప్పుడు ఆ డిహెచ్టీ బ్లాకింగ్ మానేసి కేవలం పిఆర్పి లేదా జిఎఫ్సి మీద డిపెండ్ అయినప్పుడు. సో మినాక్సిడిల్ ఇవన్నీ కూడా మళ్ళీ మొదలు పెట్టినా కూడా మీకు 4 నుంచి 5 నెలల టైం ఖచ్చితంగా పడుతుంది. సో వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ ఎనఫ్ రిగార్డింగ్ దిస్. టూ మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ హెయిర్ గ్రోత్, హెయిర్ ఫాల్ని. చాలా కండిషన్స్ మన చుట్టూ కూడా టూ మెనీ కండిషన్స్ హెయిర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. బీ ఎన్వైరన్మెంట్, పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, స్లీప్ తక్కువగా ఉండడము, నైట్ షిఫ్ట్స్ చేయడము, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, అదర్ మెడికల్ కండిషన్స్, ఇలాంటివన్నీ కూడా రిజల్ట్స్ని ఖచ్చితంగా హ్యాంపర్ చేస్తాయి. కనుకనే కనీసము ఒక 10 సెషన్స్ పిఆర్పి లేదా జిఎఫ్సి మనం తీసుకుంటున్నట్లయితే కనీసం 3 నుంచి 4 సార్లు మధ్యలో బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే
బ్లడ్ టెస్ట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. అండ్ ఆ హార్మోనల్ ఇష్యూస్ తగ్గడానికి తగిన డైట్, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేయాల్సిందే. ఎక్కువ సెషన్స్ పట్టచ్చు. మినాక్సిడిల్ యూసేజ్ ఎక్కువ రోజులు అయ్యాకే రిజల్ట్ రావచ్చు. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే హెయిర్ అనేది సైక్లికల్ ఫేజెస్లో ఉంటాయి, సైకిల్స్లో ఉంటుంది. గ్రోత్ ఫేజ్, ఇంటర్వెల్ ఫేజ్, ఫాలింగ్ ఫేజ్ అనేసి ఇలా ఉంటాయి. సో ఆ ఫాలింగ్ ఫేజ్ని టీలోజన్ ఫేజ్ అంటూ ఉంటారు, అంటే టర్మినల్ ఫేజ్ అనమాట. టర్మినల్ ఫేజ్లో ఖచ్చితంగా కొన్ని నెలల పాటు జుట్టు ఊడమే పనిగా పెట్టుకుంటూ ఉంటుంది. న్యూ గ్రోత్స్ ఏమీ కనపడవు ఆ టైంలో. మనం కనుక ఆ ఫేజ్లోనే ఉన్నప్పుడు పిఆర్పి లేదా జిఎఫ్సిస్ తీసుకుంటే పొరపాటున టీలోజన్ ఫేజ్లో ఉన్నట్లే అయితే కనుక రాంగ్ టైమింగ్ అన్నట్టు. అది ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఫెయిల్యూర్గా మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకటి బ్లడ్, ఒకటి హెల్త్, అలాగే మినాక్సిడిల్ యూసేజ్, ఇవన్నీ కూడా బాగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నిటికీ మించి మనం ఒకవేళ టీలోజన్ ఫేజ్లోనే ఉన్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ 80% గ్రోత్ ఫేజ్లో ఉండాలి, 20% ఫాలింగ్ ఫేజ్లో ఉండాలి. కానీ టీలోజన్ ఫేజ్లో అది రివర్స్గా పనిచేస్తూ ఉంటుంది, 80% ఫాలింగ్ ఫేజ్లో ఉంటుంది అనమాట. సో ఆ కండిషన్లో మనం ఇయర్లో ఆ పీరియడ్లో మనం ఉన్నట్లయితే ఆ టైంలో తీసుకున్న జిఎఫ్సి రిజల్ట్స్ మనకి డిలేడ్గా వస్తాయి. ఎరువే ఇచ్చినప్పుడు దాని రిజల్ట్స్ ఎక్కడికి పోవు, కానీ ఆ రిజల్ట్స్కి ఈ టీలోజన్ ఫేజ్ అనేది పెద్ద అడ్డుకట్టగా ఉండి డిలేడ్ రిజల్ట్స్ని కాజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇదేదో మనం మ్యాజికల్ ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఎంత జుట్టు వచ్చేస్తుంది నాకు 2 నెలల్లో అన్న ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవద్దు. అన్రియలిస్టిక్గా మనం ఎప్పుడూ ఆలోచించద్దు. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, హెయిర్ గ్రోత్ అనేది ప్రతి చిన్న విషయానికి చలించిపోతూ ఉండే విషయం. లైక్ జ్వరం వస్తే 3 నెలల తర్వాత హెయిర్ ఫాల్ ఊడిద్ది, ఈ 4 రోజులు యాంటీబయాటిక్ తీసుకుంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుద్ది, 4 రోజులు నిద్ర సరిగ్గా లేకపోతే నైట్ షిఫ్ట్ చేస్తే హెయిర్ ఫాల్ అవుద్ది. సో ఇలా మాటికి హెయిర్ ఎక్కువగా స్పందిస్తూ ఉన్న టైంలో ట్రీట్మెంట్ ఎఫికసీ అనేది మనకి కనపడకపోవచ్చు. కొద్దిపాటి హెయిర్ లాస్కి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంత హెయిర్ ఫాలో అవుతూ ఉండాలి, మ్యాక్సిమం హెయిర్ పెరుగుతూ ఉండాలి, ఇది లెక్క. సో మైనర్ హెయిర్ లాస్కి కూడా కంగారు పడిపోయి స్ట్రెస్ పెంచుకొని మళ్ళీ హెయిర్ ఫాల్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు. సో మనం ఈ తప్పులు ఏమైనా చేస్తున్నామా, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటున్నామా, లేదా క్లినిక్ వాళ్ళు మీకు పిఆర్పీస్ కానీ జిఎఫ్సి ఇచ్చే వాళ్ళే మీకు అన్రియలిస్టిక్గా ప్రామిస్ చేస్తున్నారా, ఇవన్నీ గమనించుకోండి. స్లో ప్రోగ్రెస్కి డిసప్పాయింట్మెంట్ అనేది తగదు. స్లో ప్రోగ్రెస్ ఉన్నా ప్రోగ్రెస్ ఉంటుంది అన్న విషయాన్ని మీరు గమనించుకోండి. ఒకసారి కాంబినేషన్ థెరపీస్ అవసరం అవుతాయి, కేవలం పిఆర్పి కాకుండా జిఎఫ్సి అవసరం అవుతుంది. కొన్నిసార్లు స్టెమ్ సెల్ని యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు సప్లిమెంట్స్ అండ్ అదర్ సీరమ్స్, మినాక్సిడిల్ లాంటివి కూడా యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ భయపడి నేను ఇది వాడను, నాకు ఇదే ట్రీట్మెంట్ ద్వారా రిజల్ట్స్ కావాలి అని మనకు పట్టు కూర్చుంటే కనుక మనమే నష్టపోతాం. సో ఇఫ్ నీడెడ్ కాంబినేషన్ థెరపీస్ కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ మినాక్సిడిల్ యూసేజ్ని మోడిఫై చేయడం, డోస్ని మోడిఫై చేయడం, డోస్ పెంచడము లేదా తగ్గించడము అది మీ డాక్టర్ నిర్ణయిస్తారు. ట్రీట్మెంట్ అడ్జస్ట్మెంట్స్, పిఆర్పి ఫ్రీక్వెన్సీని కొద్దిగా పెంచడము, నంబర్ ఆఫ్ సెషన్స్ పెంచడము కూడా ఇందులో ఒక భాగమే. దీన్ని కూడా మనం ఆలోచించి చూడాలి. మేబీ నేను మినాక్సిడిల్ చెప్పినంత మోతాదు వాడట్లేదేమో, పిఆర్పి ఫ్రీక్వెంట్గా తీసుకోవట్లేదేమో, ఫస్ట్ సరిపోతుందేమో అని అనుకుంటాం మనం, ఒక 40 రోజులకు ఒకసారి సరిపోతుంది అని అనుకుంటున్నాం. అది సరిపోనప్పుడు మళ్ళీ ఎర్లీగా ఫ్రీక్వెంట్గా తీసుకునే ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. అవుట్కమ్ని, ఈ జిఎఫ్సి లేదా పిఆర్పి అవుట్కమ్ని ఇంక్రీజ్ చేయాలంటే పిఆర్పి ఫ్రీక్వెన్సీని కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది, మినాక్సిడిల్ డోసేజ్ని కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కన్సర్న్స్ని అడ్రస్ చేయడము అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా సాధ్యమవుతుంది. అది స్లీప్ అండ్ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఫుడ్, డైట్ ఇలాంటివన్నీ కూడా క్లోజ్ మానిటరింగ్ ఉండాలి ఎవరిది వారికి. అండర్లయింగ్ కండిషన్స్ని, రూట్ కాజ్ని ప్రాపర్గా అడ్రస్ చేయడంలో కూడా పిఆర్పి లేదా జిఎఫ్సి ట్రీట్మెంట్స్ యొక్క ఎఫికసీ ఖచ్చితంగా పెరుగుతుంది. సో డయాగ్నోసిస్కి టైం తీసుకునే డాక్టర్స్తో మీరు డిస్కస్ చేయండి. చూడగానే మీది ఇది బట్టతల, మీరు మినాక్సిడిల్ వాడండి, మీరు పిఆర్పి తీసేసుకోండి అని ట్రీట్మెంట్స్కి తోసేవాళ్ళు కాకుండా మీ అండర్లయింగ్ కండిషన్స్ని, నాట్ జస్ట్ కండిషన్, దెర్ కుడ్ బి మెనీ కండిషన్స్, ఆ కండిషన్స్ని అడ్రస్ చేస్తూ ఒక్కొక్క దాన్ని స్టెప్ వైజ్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇట్ టేక్స్ టైం. సో అంత టైం ఇచ్చే డాక్టర్స్, అలాగే మీకు కూడా ఆ జీలు ఉండాలి. ఎస్ నాకు ఇది చెప్పారు, ఇది సరి చేసుకోమని. నిద్ర సరిగ్గా పోండి అంటే ఓకే అనుకోవడం కాదు, నిద్ర నిజంగానే ప్రాపర్గా పోతున్నామా, ఎన్ని గంటల నిద్ర నా బాడీకి అవసరము, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, రోజు అది మైండ్ఫుల్గా ప్రాక్టీస్లో పెట్టడం స్టెప్ బై స్టెప్ ట్రీట్మెంట్లో పార్టే. సో ఇలాంటి విషయాలన్నీ మనం దృష్టి పెడితే కనుక ట్రీట్మెంట్ ఎఫికసీ చాలా బాగా ఉంటుంది.
సో మనం మాట్లాడుకున్న విషయాలు ఏమేంటి, ఒకటి అండర్లయింగ్ కండిషన్స్ని డయాగ్నోస్ చేసుకోవాలి బ్లడ్ టెస్ట్ల ద్వారా, స్కాన్స్ ద్వారా. అలాగే మినాక్సిడిల్ యొక్క డోసేజ్, పిఆర్పి లేదా జిఎఫ్సి యొక్క ఫ్రీక్వెన్సీని పెంచడము లేదా తగ్గించడము, ఏదో ఒకటి అది డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. అండ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, ఇంప్రాక్టికల్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనం తగ్గించుకోవాలి. హెయిర్ చుట్టూ చాలా చాలా ఇన్ఫ్లుయెన్సెస్ అండి. మనం పొద్దున్న లేస్తే ఏ టైంకి లేచాము, ఏం తిన్నాము, బయట డస్ట్కి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాము, ఎంత స్ట్రెస్కి గురవుతున్నాము, తిన్న తిండిలో పోషకాలు ఉన్నాయా, అధిక స్ట్రెస్ తీసుకునే యాంగ్జైటీగా, చికాగ్గా, కోపంగా ఉంటున్నామా, మనం హెల్తీ అండ్ హైజీనిక్ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నామా, ఇవన్నీ మనం గమనించుకోవాలి. సో ఎడాపెడా తినేసేసి బ్లడ్ కండిషన్స్ని మనం బ్లడ్ టెస్ట్లు చేసుకోకుండా చాలామంది అంటూ ఉంటారు, నాకు డి విటమిన్ డెఫిషియన్సీ లేదండి, నేను బాగానే ఎండ్లో తిరుగుతానంటారు. బ్లడ్ టెస్ట్లు చూస్తే డి విటమిన్ డెఫిషియెంట్గా ఉంటారు, టూ మచ్గా డెఫిషియెంట్గా ఉంటూ ఉంటారు. నేను నాన్ వెజ్ బాగానే తింటానండి, నాకు B12 డెఫిషియన్సీ ఉండదు అంటారు కొంతమంది. నో, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. యూ హ్యావ్ టు గెట్ దోస్ టెస్ట్ ఇట్. మీకు బ్లడ్ టెస్ట్ చేయించుకొని అన్ని రిజల్ట్స్తో ముందుకు వస్తేనే మీ ట్రీట్మెంట్ ఏమైనా ఎఫికసీ పెంచే ఛాన్సెస్ ఉంటాయి. ఇంట్లో గొడవలు, చికాకులు, స్ట్రెస్ ఉంటుంది, బట్ దే డోంట్ కన్సిడర్ ఇట్ లైక్ ఎ స్ట్రెస్. నేనేం స్ట్రెస్ తీసుకొని ఇంట్లో జరుగుతూ ఉంటాయి, నా తల ఊడుతుందిదా, ఎందుకు ఊడుతుంది అని అనుకుంటూ ఉంటారు. లేదు, మనం ఉన్న ఎన్వైర్న్మెంట్ మనల్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనం ఉండే పరిస్థితులు కూడా. సో మనం ఎక్కడ ఉంటున్నాం, ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎప్పుడు పడుకుంటున్నాం, ఇవన్నీ మైండ్ఫుల్గా మీరు పట్టించుకున్న నాడు మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ ఎఫికసీ కూడా పెరుగుతుంది. అవసరమైనప్పుడు మినాక్సిడిల్ కూడా భయపడకండి, మినాక్సిడిల్ వాడడానికి అవసరమైనప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తే వాడండి. క్షుణ్ణంగా మీ డాక్టర్తో ఇవన్నీ చక్కగా డిస్కస్ చేయండి కన్సల్టేషన్లోనే. సో దిస్ ఇస్ వాట్ కన్సల్టేషన్ ఈజ్. అన్నీ థరోగా ఎగ్జామిన్ చేసుకొని తర్వాతనే ట్రీట్మెంట్స్కి ప్రొసీడ్ అవ్వాలి. వెళ్ళిపోయాం కదా, ట్రీట్మెంట్కి తోసేస్తున్నారు, ప్యాకేజీలు కట్టించేస్తున్నారు, నో, ఇలా ఎప్పుడు వెళ్ళకండి. అట్లీస్ట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ఇలా జరగదు. థరో కన్సల్టేషన్ ఉంటుంది మీకు. క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో మాత్రం హడావుడి ఇలాంటివి ఉండవు. కన్సల్టేషన్ విజిట్ చేసి చూడండి, యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. అండ్ డైట్తో పాటు అదర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చెప్పబడతాయి. సో హరి అవ్వకండి, ట్రీట్మెంట్స్కి ఎప్పుడైనా హరి అప్ అవ్వకండి, టేక్ టైం. ఏం చెప్తున్నారు, ఇది నాకు ఎంతవరకు అవసరము అనేది మీకు క్లియర్గా చెప్పే డాక్టర్స్ కావాలంటే విజిట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ వ్యూయర్స్.